స్క్రీన్ షేర్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి మీరు స్క్రీన్ షేర్ అవుతుందో లేదా అని. స్క్రీన్ షేర్ అవుతుందా గైస్? రెస్పాన్స్ రావాలి మీ దగ్గర నుంచి. హలో. అవుతుంది బ్రో, ఓకే అవుతుంది. ఓకే. అండ్ గైస్ ఈరోజు చాప్టర్ 5లో చివరి టాపిక్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చినప్పుడు ట్రిపుల్ ఇంటిగ్రేషన్. ఆల్రెడీ ప్రీవియస్గా మనం డబుల్ ఇంటిగ్రేషన్ మీద ప్రాబ్లమ్స్ అండ్ ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్ చూసాం కదా. ఇప్పుడు అలానే ట్రిపుల్ ఇంటిగ్రేషన్ అనేది చూద్దాం. ఓకే, ఈ ట్రిపుల్ ఇంటిగ్రేషన్ వచ్చినప్పుడు ఇందులో మనకి కాన్స్టెంట్ వాల్యూస్ అంటే అన్ని వాల్యూస్ అంటే ప్రీవియస్గా డబల్ ఇంటిగ్రేషన్లో టూ వాల్యూస్ ఎక్స్ వాల్యూ వై వాల్యూ కాన్స్టెంట్ ఇచ్చినప్పుడు ఇట్లా టూ వాల్యూస్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఎక్స్తో అయినా స్టార్టింగ్ ఇంటిగ్రేషన్ చేయొచ్చు, వైతో అయినా స్టార్టింగ్ ఇంటిగ్రేషన్ చేయొచ్చు. అలానే అట్లా కాకుండా అండ్ ఇక్కడ జెడ్ వాల్యూ వేరియబుల్ ఇన్ XYలో ఉంది అండ్ వై వాల్యూ వేరియబుల్ ఇన్ Xలో ఉంది. అలానే ఎక్స్ వాల్యూ కాన్స్టెంట్స్ ఉన్నప్పుడు ఓకేనా. ఇంకేస్ ఇక్కడ ఈ ఫార్ములాస్ చూడండి, కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నా చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఈ యొక్క ఫార్ములా వచ్చేటప్పుడు అన్ని వాల్యూస్ కాన్స్టెంట్స్ ఉన్నప్పుడు ఈ యొక్క ఫార్ములా అనేది యూజ్ చేయాలి. అంటే ఎక్స్ వాల్యూ వై వాల్యూ జెడ్ వాల్యూ కాన్స్టెంట్స్ ఉన్నప్పుడు ఇలా ఉన్నప్పుడు జెడ్ అయినా ఇంటిగ్రేషన్ చేయొచ్చు, స్టార్టింగ్ ఎక్స్ అయినా ఇంటిగ్రేషన్ చేయొచ్చు, దేంతో అయినా ఇంటిగ్రేషన్ చేయొచ్చు. ఓకే, కాన్స్టెంట్స్ ఉన్నప్పుడు త్రీ వాల్యూస్ కాన్స్టెంట్స్ ఉన్నప్పుడు దేంతో అయినా ఇంటిగ్రేషన్ చేయొచ్చు. అలా కాకుండా జెడ్ వాల్యూ అనేది ఎక్స్ అంటే XY వేరియబుల్లో ఉంటాం అండ్ వై వాల్యూ అనేది ఎక్స్ వేరియబుల్లో ఉంటాం అండ్ జెడ్ వాల్యూ అండ్ ఎక్స్ వాల్యూ అనేది కాన్స్టెంట్లో ఉన్నప్పుడు ఆర్ ఎట్లా అయినా ఎప్పుడైతే జెడ్ వాల్యూ XY వేరియబుల్లో ఉంటాయో అప్పుడు దీన్ని ఫస్ట్ జెడ్తో డీజెడ్తో డీజెడ్తో ఇంటిగ్రేషన్ చేస్తాం. దీని తర్వాత దీనికి డీవైతో ఇంటిగ్రేషన్ పర్ఫామ్ చేస్తాం. దీని తర్వాత కాన్స్టెంట్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ చేస్తాం. అలా కాకుండా ఇన్ కేస్ ఇప్పుడు ఎక్స్ వాల్యూ కాన్స్టెంట్ ఉండి జెడ్ వాల్యూ ఎక్స్లో ఉండి వై వాల్యూ ఎక్స్ జెడ్లో ఉన్నప్పుడు ఏదైతే ఏ యొక్క వేరియబుల్కో టూ వేరియబుల్స్ ఇట్లా ఉన్నప్పుడు ఫస్ట్ దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తాం. దాని తర్వాత సింగిల్ వేరియబుల్ ఉన్నదాన్ని ఇంటిగ్రేషన్ చేస్తాం. చివరిలో కాన్స్టెంట్ ఏది ఉంటుందో దానిని ఇంటిగ్రేషన్ చేస్తాం. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తుంది. ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 to 2, ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 to 3 xyz dx dy dz. గివెన్ ఏంటిది? ఇంటిగ్రేషన్ ఆఫ్ z is equal to 0 to 1, ఇంటిగ్రేషన్ ఆఫ్ y is equal to 1 to 2, ఇంటిగ్రేషన్ ఆఫ్ x is equal to 2 to 3 xyz dx dy dz. అంటే ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఈ యొక్క క్వశ్చన్లో త్రీ వాల్యూస్కి ఎక్స్ వాల్యూ వై వాల్యూ జెడ్ వాల్యూ త్రీ వాల్యూస్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఇక్కడ స్టార్టింగ్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో అయినా చేయొచ్చు, స్టార్టింగ్ ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ తో అయినా చేయొచ్చు ఆర్ వై తో అయినా ఇంటిగ్రేషన్ చేయొచ్చు. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే స్టార్టింగ్ వైతో ఇంటిగ్రేషన్ చేస్తున్నాను. స్టార్టింగ్ వైతో ఇంటిగ్రేషన్ చేస్తున్నప్పుడు ఈ XYZలో వైతో చేస్తున్నప్పుడు ఒక్క నిమిషం ఇక్కడ స్టార్టింగ్ నేను డిఎక్స్ అంటే ఎక్స్తో ఇంటిగ్రేషన్ చేస్తున్నాను. ఈ XYZ డిఎక్స్ని స్టార్టింగ్ నేను ఎక్స్తో ఇంటిగ్రేట్ చేస్తున్నాను. అలా కాకుండా జెడ్తో అయినా ఇంటిగ్రేషన్ చేయొచ్చు ఆర్ దీంతో అయినా ఇంటిగ్రేషన్ చేయొచ్చు. ఇలా ఎప్పుడు పాసిబుల్ అవుతాయి? ఈ త్రీ వాల్యూస్ ఇట్లా కాన్స్టెంట్గా ఇచ్చినప్పుడు స్టార్టింగ్ దేంతో అయినా చేయొచ్చు. అండ్ ఇక్కడ స్టార్టింగ్ నేను ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి వైజెడ్ అనేది కాన్స్టెంట్, ఎక్స్ చేస్తే x²/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 to 3. ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఇందులో ఎక్స్ బదులు ఒకసారి 3 ఇంకోసారి 2 అనేది సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 3² అంటే ఎంత? 9 మైనస్ 2² అంటే 4. 9/2 మైనస్ 4/2 ఎంత అవుతుంది? 5/2 అవుతుంది. అండ్ ఇక్కడ ఈ
5/2 అనేది కాన్స్టెంట్ కాబట్టి అవుట్ సైడ్ ఆఫ్ ది బ్రాకెట్ రాస్తాం. అప్పుడు ఎంత ఉంటుంది, yz dy dz. ఇప్పుడు ఏం చేస్తానంటే దీనిని yతో ఇంటిగ్రేషన్ చేస్తాం. yతో ఇంటిగ్రేషన్ చేస్తున్నప్పుడు z అనేది కాన్స్టెంట్, yకి చేస్తే y² 2 z ఇంటూ y² 2. అండ్ ఇప్పుడు ఏంది, y ప్లేస్లో ఒకసారి 2 ఒకసారి 1 అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. y ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, 2² అంటే ఎంత 4 మైనస్ y ప్లేస్లో ఈ యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత అవుతుంది, 1² అంటే 1. ఇప్పుడు ఎంత 4 - 1 అంటే ఎంత 3. అంటే బయట మనకి 5/2 3z/2 ఉంది. ఇక్కడ ఇందులో ఇక్కడ మళ్ళీ మీరు చూసినట్టయితే 5/2 ఇంటూ 3z/2లో 3/2 అనేది కాన్స్టెంట్. అప్పుడు ఎంత ఉంటుంది, ఈ z ఇంటిగ్రేషన్ కనుకుంటే ఎంత అవుతుంది, z²/2 అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఈ z ప్లేస్లో ఒకసారి 0 ఒకసారి ఈ యొక్క వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాం. అలా సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత అవుతుంది, z ప్లేస్లో ఈ యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 1² అంటే 1/2 మైనస్ 0² అంటే 0/2. అంటే ఓవరాల్గా ఎంత వచ్చింది మనకి, ఈ యొక్క వాల్యూ 15/8 అనేది వచ్చింది. అందుకే ఇక్కడ ఏం చేయలేదు. ఓకే, అంటే ఇక్కడ ఏం చేయలేదు, డబుల్ ఇంటిగ్రేషన్ ఎలా అయితే చేసామో ఇక్కడ ట్రిపుల్ ఇంటిగ్రేషన్ అనేది అలా చేసాం. ఇక్కడ ట్రిపుల్ ఇంటిగ్రేషన్లో 3 వాల్యూస్ కాన్స్టెంట్స్ ఉన్నప్పుడు దేంతో అయినా స్టార్టింగ్ ఇంటిగ్రేషన్ చేయొచ్చు. అర్థమైంది, ఇది ఎగ్జాంపుల్ 1. ఎగ్జాంపుల్ 1 అర్థమైతే ఎగ్జాంపుల్ 2 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ గైస్ అన్మ్యూట్ చేసి చెప్పండి ఎవరో ఒకళ్ళు. ఓకే, ఎగ్జాంపుల్ 2 చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ x is equal to 0 to 1, ఇంటిగ్రేషన్ ఆఫ్ y is equal to 0 to 1 minus x, ఇంటిగ్రేషన్ ఆఫ్ z is equal to 0 to 1 minus x minus y dx dy dz. ఇక్కడ ఏం చేస్తున్నామంటే, ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసినట్లయితే జెడ్కి xy 2 వేరియబుల్స్ ఉన్నాయి, వైకి x ఒక వేరియబుల్ ఉంది, xకి కాన్స్టెంట్స్ ఉన్నాయి. దేనికైతే 2 వేరియబుల్స్ ఉంటాయో దానికి ఫస్ట్ ఇంటిగ్రేషన్ చేస్తాం. తర్వాత దేనికైతే సింగిల్ వేరియబుల్ ఉంటుందో దానికి ఇంటిగ్రేషన్ చేస్తాం. తర్వాత దేనికైతే కాన్స్టెంట్స్ ఉంటాయో దానికి చివరి చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ dx dy dzకి ఇంటిగ్రేషన్ స్టార్టింగ్ నేను జెడ్కి ఇంటిగ్రేషన్ అనుకుంటే ఎంత అవుతుంది, జెడ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమి అంటే ఇక్కడ వాల్యూ ఏం లేదు కాబట్టి ఎంత ఉంది అని అనుకుంటాం, 1 ఉందనుకుంటాం. ఆ 1కి చేస్తే ఎంత అవుతుంది, ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు జెడ్కి చేస్తే జెడ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, జెడ్ బదులు ఒకసారి 1 మైనస్ ఎక్స్ మైనస్ వై అనేది సబ్స్టిట్యూట్ చేయాలి, ఇంకోసారి 0 అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. అలా సబ్స్టిట్యూట్ చేస్తే 1 మైనస్ ఎక్స్ మైనస్ వై డిఎక్స్ డివై. ఇప్పుడు ఏం చేయాలి, దీనిని వైతో డిఫరెన్షియేట్ చేయాలి. ఓకేనా, దీన్ని వైతో డిఫరెన్షియేట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ వైకి ఎక్స్ అనే ఒక వేరియబుల్ ఉంది కాబట్టి వైతో డిఫరెన్షియేట్ చేయాలి. దీనిని 1 మైనస్ ఎక్స్ మైనస్ వైని వైతో డిఫరెన్షియేట్ చేస్తున్నప్పుడు 1తో చేస్తే ఎంత అవుతుంది, వై అవుతుంది. ఎక్స్ చేస్తే ఎక్స్కి డిఫరెన్షియేషన్ కావాలి, సారీ ఇంటిగ్రేషన్. 1కి ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు డివై చేస్తే వై అవుతుంది, ఎక్స్కి చేస్తే మైనస్ ఎక్స్ అవుతుంది, వైకి చేస్తే మైనస్ y²/2 అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే y ఉన్న చోట ఒకసారి 1 మైనస్ ఎక్స్ ఇంకోసారి 0 సబ్స్టిట్యూట్ చేస్తే 1 మైనస్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ మైనస్ 1/2 1 మైనస్ x² dx. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసినట్టయితే 1 మైనస్ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ x² మైనస్ 1/2 ఇది ఎట్లా ఉంది మనకి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. దానికి ఏంటి ఫార్ములా, a² అంటే 1² అంటే ఎంత వాల్యూ 1 కాబట్టి ప్లస్ b² మైనస్ 2ab ఇలా వచ్చింది. అండ్ ఇప్పుడు మళ్ళీ ఏం చేశానంటే ఈ మైనస్ 1/2ని లోపల ఉన్న వేరియబుల్స్తో మల్టిప్లై చేస్తే మైనస్ 1/2 మైనస్ x² 2 2x/2
ఇలా అన్ని క్యాన్సిల్ అయిన తర్వాత ఎంత ఉంటాయి మనకి, వీటిని ఏదైతే ఈ యొక్క పాలినామియల్ ఈక్వేషన్ ఉందో దీన్ని ఎక్స్తో ఇంటిగ్రేషన్ చేస్తాం. ఎక్స్తో ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది, దీనికి కనుక్కుంటే ఏమవుతుంది, ఎక్స్తో చేసినప్పుడు ఎక్స్ అవుతుంది, 2x చేస్తున్నప్పుడు దీన్ని కనుక్కుంటే ఎక్స్ చేస్తే x² 2 అవుతుంది, ఈ x² చేస్తే x³ 3 అవుతుంది, దీనికి చేస్తే ఎక్స్ అవుతుంది, దీనికి చేస్తే ఈ x² చేస్తే x³ 3 అవుతుంది, ఈ x చేస్తే x² 2 అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఎక్స్ ఉన్న ప్రతి చోట ఫస్ట్ మనం 1ని సబ్స్టిట్యూట్ చేస్తాం, తర్వాత 0ని సబ్స్టిట్యూట్ చేస్తాం. అలా ఎక్స్ ఉన్న ప్రతి చోట ఒకసారి 1ని 0ని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఓకే, సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత దాని తర్వాత ఇట్లా క్యాన్సిల్ అయ్యి మొత్తం క్యాన్సిల్ అయిన తర్వాత ఎలా వచ్చింది మనకి 1/3 మైనస్ 1/6. దీనికి ఎల్సిఎం కనుక్కుంటే ఎంత అవుతుంది, 6 అవుతుంది. 2 మైనస్ 1/6 అంటే ఎంత అవుతుంది ఆన్సర్, 1/6 అవుతుంది. ఇది ట్రిపుల్ ఇంటిగ్రేషన్లో. అంటే ఇక్కడ ఏంది, క్వశ్చన్ జాగ్రత్త చూడండి, ఇక్కడ జెడ్కి 2 వేరియబుల్స్ ఇచ్చారు, XY 2 వేరియబుల్స్ ఉన్నాయి, వైకి ఎక్స్ అనే ఒక వేరియబుల్ ఉంది, ఎక్స్కి ఏం లేదు. ఇట్లా ఉన్నప్పుడు ఏదైతే 2 వేరియబుల్స్ ఉంటాయో అది ఫస్ట్ కనుక్కోవాలి, ఏదైతే సింగిల్ వేరియబుల్ ఉందో అది తర్వాత కనుక్కోవాలి, ఏదైతే కాన్స్టెంట్స్ ఉంటుందో అది చివరిలో కనుక్కోవాలి. ఇలా సాల్వ్ చేయాలి. ఓకేనా, అర్థమైందా, ఇది ఎగ్జాంపుల్ 2. ఓకే, ఎగ్జాంపుల్ 3 ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూడు. ట్రిపుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ది xy ప్లస్ yz ప్లస్ zx dx dy dz. ఇక్కడ ఏంటిది అంటే ఇందులో ఈ ఇంటిగ్రేషన్లో వాల్యూస్ ఇవ్వకుండా కింద ఎలా ఇచ్చారు, x is equal to 0, y is equal to 0, z equal to 0, x is equal to 1, y is equal to 2, z is equal to 3. అంటే అన్ని కాన్స్టెంట్ వాల్యూస్ ఇచ్చారు. ఇట్లా ఎప్పుడైతే కాన్స్టెంట్ వాల్యూస్ ఇస్తారో ఇట్లా 3 వాల్యూస్ కాన్స్టెంట్ వాల్యూస్ ఉన్నప్పుడు స్టార్టింగ్ మనం దేంతో అయినా ఇంటిగ్రేషన్ చేయొచ్చు, ఐదర్ ఎక్స్తో చేయొచ్చు ఆర్ వైతో చేయొచ్చు ఆర్ జెడ్తో చేయొచ్చు. ఇక స్టార్టింగ్ నేను ఏం చేస్తున్నాను, XY ప్లస్ YZ ప్లస్ ZXని స్టార్టింగ్ నేను జెడ్తో ఇంటిగ్రేషన్ చేస్తున్నాను. ఈ జెడ్తో చేసినప్పుడు XY చేస్తే XY అనేది కాన్స్టెంట్, అప్పుడు ఎంత ఉన్నట్టు ఇక్కడ 1 ఉన్నట్టు, దాన్ని చేస్తే జెడ్ అవుతుంది. ఇప్పుడు XY ఇంటూ జెడ్, ఈ జెడ్కి ఏంటి, జెడ్ ప్లేస్లో ఒకసారి ఒకసారి జీరో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇందులో దీనికి చేస్తే y అనేది కాన్స్టెంట్, జెడ్ చేస్తే z²/2, ఇందులో x అనేది కాన్స్టెంట్, జెడ్ చేస్తే z²/2. ఇప్పుడు ఏం చేయాలి, జెడ్ బదులు ఒకసారి 3 ఇంకోసారి జీరో సబ్స్టిట్యూట్ చేయాలి, జీరో సబ్స్టిట్యూట్ చేస్తే మొత్తం జీరో అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు జెడ్ బదులు 3 సబ్స్టిట్యూట్ చేస్తే xy ఇంటూ 3 ప్లస్ y/2, z² అంటే z బదులు ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, 3 సబ్స్టిట్యూట్, 9 ప్లస్ x/2, 3² అంటే 9 dy dx. ఇప్పుడు మళ్ళీ మీరు చూసినట్టయితే 3xy ప్లస్ 9y/2 ప్లస్ 9x/2 dx dy. అండ్ ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాను, ఇప్పుడు వైతో ఇంటిగ్రేషన్ చేస్తాను, వైతో ఇంటిగ్రేషన్ చేస్తున్నప్పుడు 3xyలో 3x అనేది చేస్తాను, వైకి చేస్తే y²/2 ప్లస్ ప్లస్ ఇందులో ఏంటి 9/2 కాన్స్టెంట్, వైకి చేస్తే y²/2, ఇక్కడ 9/2 కాన్స్టెంట్, 9/2 ఐ మీన్ 9x/2 కాన్స్టెంట్, దీనికి చేస్తే ఎంత ఉంటుంది, y ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి, y బదులు ఒకసారి 2 ఒకసారి జీరో సబ్స్టిట్యూట్ చేయాలి, జీరో సబ్స్టిట్యూట్ చేస్తే మొత్తం జీరో వాల్యూ అవుతుంది. 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత అవుతుంది, 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2² అంటే ఎంత 4, ఇక్కడ 2² అంటే 4 2. ఇలా సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత క్యాన్సిల్ అయ్యి మొత్తం క్యాన్సిల్ అయితే అప్పుడు ఎంత వస్తుంది మనకి 6x ప్లస్, ఓకే, క్యాన్సిల్ అయిన తర్వాత అన్ని క్యాన్సిల్ చేస్తే ఎంత వచ్చింది, 6x ప్లస్ 9 ప్లస్ 9x dx. ఓకే, 9x dx అంటే ఇప్పుడు ఈ వచ్చిన ఈ పాలినామియల్ని ఏం చేయాలి, ఎక్స్తో ఇంటిగ్రేషన్ చేయాలి. ఎక్స్తో చేస్తే ఇక్కడ 6xకి 6xలో 6 అనేది కాన్స్టెంట్, ఎక్స్ చేస్తే x²/2 0 to 1 ప్లస్ దీన్ని కాన్స్టెంట్ చేస్తే ఎంత అవుతుంది, 9x అవుతుంది. ఎక్స్లో ఉన్న చోట 0 to 1 అనేది సబ్స్టిట్యూట్, దీనికి చేస్తే 9 అనేది కాన్స్టెంట్, ఎక్స్కి చేస్తే x²/2
0 to 1 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి, ఎక్స్ బదులు ఒకసారి 1 ఇంకోసారి 0 అని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా, అలా సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ఏమవుతుంది, 6/2 1 మైనస్ 0 ప్లస్ 9 ఇంటూ 1 మైనస్ 0 ప్లస్ 9/2 ఇంటూ 1 మైనస్ 0. అప్పుడు ఏమవుతుంది, 2 1s are 2 3s are 3 into 1 plus 9 into 1 plus 9/2 into 1. ఇక్కడ ఎల్సిఎం కనుక్కుంటే ఎంత అవుతుంది, 2 అవుతుంది. ఓకే, ఎల్సిఎం కనుక్కుంటే 2 అవుతుంది. ఇక్కడ 2 into 3 అంటే ఎంత, 6 ప్లస్ 2 into 9 అంటే 18 ప్లస్ 2 18 ప్లస్ 9 అంటే ఎంత అవుతుంది, 33/2 విచ్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్. అర్థమైందా ఇది? అంగైస్ అర్థమైతే ఇప్పుడు ఇంపార్టెంట్, ఇప్పుడు చెప్పబోయే ప్రాబ్లం చాలా ఎక్కువ సార్లు అడిగారు. ఓకేనా, అందుకని ఇప్పుడు చెప్పబోయే ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. ఇది 4-5 సార్లు ఎక్కువ సార్లు అడిగారు కాబట్టి ఈ యొక్క ప్రాబ్లం అనేది జాగ్రత్తగా చూడండి. ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ a sin theta ఇంటిగ్రేషన్ ఆఫ్ a square minus r square by 2 r dz dr d theta. గివెన్ ఏంటిది, గివెన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ theta is equal to 0 to π/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ r is equal to 0 to a sin theta integration of z is equal to integration of z is equal to 0 to a square minus r square by 2 r dz dr d theta ఇచ్చింది. అండ్ గైస్ ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి, ఇది ఈ యొక్క క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, స్టార్టింగ్ ఇక్కడ ఏం చేస్తానంటే, ఇక్కడ జెడ్తో ఉంది కాబట్టి స్టార్టింగ్ అంటే ఇక్కడ జెడ్కి ఏ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ పెట్టి ఇట్లా ఉంది కాబట్టి, అంటే టూ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తున్నాను, దీనిని స్టార్టింగ్ జెడ్తో ఇంటిగ్రేషన్ చేస్తున్నాను. 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి దీనిని జెడ్తో ఇంటిగ్రేషన్ చేస్తున్నాను. ఓకేనా, జెడ్తో ఇంటిగ్రేషన్ చేస్తున్నాను. జెడ్తో ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఆర్కి జెడ్తో ఇంటిగ్రేషన్ చేస్తే ఎంత అవుతుంది, ఆర్ జెడ్ అవుతుంది. ఎందుకంటే ఆర్ కాన్స్టెంట్, అక్కడ ఎంత ఉన్నట్టు, 1 ఉన్నట్టు, ఆ 1కి కనుక్కుంటే జెడ్ అవుతుంది. ఆర్ ఇంటూ జెడ్ 0 to a square minus r square by 2 dr d theta. ఇప్పుడు ఏం చేయాలి, జెడ్ బదులు ఒకసారి a square minus r square by 2 ఇంకోసారి 0 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. r ఇంటూ a square minus r square by 2 మైనస్ 0 dr d theta. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు ఏం చేస్తాను, మళ్ళీ నేను ఏదైతే ఇక్కడ ఈ ఆర్ని లోపల ఉన్న వేరియబుల్స్తో మల్టిప్లై చేస్తున్నాను. ఇక్కడ ఈ 2ని అవుట్ సైడ్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ రాస్తే ఎంత అవుతుంది, 1/2 అవుతుంది. 1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a sin theta r in square minus r cube dr d theta. ఓకేనా, అంటే ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాను, దీన్ని ఆర్తో ఇంటిగ్రేషన్ చేస్తున్నాను. ఆర్తో ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఏ స్క్వేర్ అనేది కాన్స్టెంట్, ఆర్కి చేస్తే ఆర్ స్క్వేర్ బై 2 మైనస్ ఆర్ క్యూబ్ చేస్తే ఆర్ పవర్ 4/4. ఇప్పుడు ఏం చేయాలి, ఏదైతే ఆర్ ఉందో దానిలో ఒకసారి ఆర్ బదులు ఏ సైన్ థీటా సబ్స్టిట్యూట్ చేయాలి, ఇంకోసారి 0 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. అలా సబ్స్టిట్యూట్ చేస్తే ఏ స్క్వేర్ బై 2 ఆర్ బదులు ఏ సైన్ థీటా ఒకసారి 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతుంది దాని వాల్యూ. ఇప్పుడు ఆర్ స్క్వేర్ బదులు ఏ స్క్వేర్ సైన్ థీటా, అలానే ఆర్ పవర్ 4 బదులు ఏ పవర్ 4 సైన్ థీటా, 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఎంత వచ్చినట్టు మనకి ఓవరాల్గా, ఏ స్క్వేర్ బై 2 ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా డి థీటా మైనస్ 1/4 ఏ పవర్ 4 సైన్ ఏ పవర్ 4 సైన్ పవర్ 4 థీటా డి థీటా. అంటే మళ్ళీ ఇక్కడ ఏం చేశానంటే, ఓకేనా, ఇక్కడ జాగ్రత్తగా చూసినట్టయితే మళ్ళీ ఏం చేశానంటే, ఇక్కడ నేను ఇక్కడ ఇందులో మనకి ఏ పవర్ 4 అనేది కాన్స్టెంట్ కాబట్టి అవుట్ సైడ్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ రాసాను. అండ్ ఇక్కడ ఏ స్క్వేర్ బై 2 కూడా కాన్స్టెంట్ కాబట్టి అవుట్ సైడ్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ రాస్తే ఎంత అవుతుంది,
a power 4 by 4 integration of 0 to pi by 2 sin square theta d theta. అలానే ఇక్కడ a power 4 కాన్స్టెంట్ కాబట్టి మైనస్ a power 4 by 4 ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to pi by 2 sin power 4 theta d theta. అంటే ఇక్కడ ఏంటి ఫార్ములా ఉంటుంది, ఏంటి ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to pi by 2 ఏంటి ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to pi by 2 sin power n theta d theta. అంటే అసలు ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది అండ్ ఇది ఏ ఫార్ములా ఉంది ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to pi by 2 sin power n theta d theta. దీనికి ఏంటి ఫార్ములా n minus 1 by n ఇంటూ n minus 3 by n minus 2 ఇంటూ pi by 2. అంటే ఇక్కడ ఏం చేస్తానంటే ఈ యొక్క ఫార్ములా రాసేటప్పుడు ఇక్కడ అండ్ గైస్ ఈ n minus 3 ఇది ఎప్పుడు రాస్తాము ఇక్కడ అంటే ఇక్కడ మనకి n వాల్యూ ఎంత 2 ఉంది, ఇక్కడ 2 మైనస్ 3 రాస్తే ఎంత అవుతుంది ఆన్సర్ అనేది నెగిటివ్లో వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే ఇలా ఆన్సర్ అనేది నెగిటివ్లో వస్తాయి కాబట్టి అందుకని ఆన్సర్ ఇక్కడ దాకే కనుక్కుంటాము. అదే అంటే ఆన్సర్ ఎంత n మైనస్ 1 బై n ఇంటూ పై బై 2 ఇట్లా కనుక్కుంటాము. ఎందుకంటే ఇక్కడ n వాల్యూ 2 మైనస్ 3 ఎంత నెగిటివ్లో వస్తుంది కాబట్టి ఆన్సర్ అనేది n మైనస్ 1 బై n ఇంటూ పై బై 2గా రాస్తాము. అదే పాజిటివ్లో వస్తే ఇది కూడా కన్సిడర్ చేస్తాము. ఓకే, దీని ప్రకారం a పవర్ 4 బై 4 ఇక్కడ n వాల్యూ 2 మైనస్ 1 బై 2 అంటే 2 మైనస్ 1 బై 2 ఏమవుతుంది 1 బై 2 అవుతుంది. 2 మైనస్ 3 అంటే ఇక్కడ నెగిటివ్లో వస్తుంది, అప్పుడు మొత్తం ఆన్సర్ నెగిటివ్లో వస్తుంది కాబట్టి దీన్ని కన్సిడర్ చేయకుండా డైరెక్ట్ పై బై 2 అనేది మల్టిప్లై చేస్తాం. అలానే మళ్ళీ ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత ఉంది మళ్ళీ మనకి సైన్ పవర్ 4 తీటా ఉంది. ఇప్పుడు ఏంది 4 మైనస్ 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ పాజిటివ్లో వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ కేసులో ఇది కూడా కన్సిడర్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది 4 మైనస్ 1 బై 4 అంటే 3 బై 4 ఇంటూ 4 మైనస్ 3 బై 4 మైనస్ 2 ఎంత అవుతుంది 1 బై 2 ఇంటూ పై బై 2. ఓకేనా, దీని ప్రకారం అండ్ గైస్ ఇక్కడ చూసినట్టే దీని యొక్క వాల్యూ ఎంత అవుతుంది పై బై 4 అవుతుంది అండ్ దీని యొక్క వాల్యూ ఎంత అవుతుంది 3 పై బై 16 అవుతుంది. అండ్ ఇక్కడ ఈ రెండిట్లో ఏ పవర్ 4 బై 4 కామన్ ఉంది కాబట్టి కామన్ తీస్తాం. కామన్ తీస్తే పై బై 4 మైనస్ 3 పై బై 16. దీనికి ఎల్సిఎం కనుక్కుంటే ఎంత అవుతుంది 16 అవుతుంది. అప్పుడు 4 పై మైనస్ 3 పై అంటే ఎంత అవుతుంది పై బై 16. అంటే ఆన్సర్ ఎంత వచ్చింది ఏ పవర్ 4 బై 4 ఇంటూ పై బై 16. అంటే ఓవరాల్ ఆన్సర్ ఎంత పై ఏ పవర్ 4 బై 16 ఇంటూ 4 అంటే ఎంత 64, విచ్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. అండ్ గైస్ ఇది చాలా ఇంపార్టెంట్, ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగాడు కాబట్టి ఇది ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయండి. అర్థమైందా ఈరోజు చెప్పిన ట్రిపుల్ ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్ అందరికీ?